ప్రతి ఒక్క ఆత్మ యొక్క జీవితంలో విశేషంగా ఒక సంబంధము అవసరము. కానీ 3 సంబంధాలు వేరు వేరు ఉంటాయి. తండ్రి రూపంలో ఒకళ్ళని చూస్తారు, చదువుని కూడా చూస్తే కనుక, కానీ ఒక బాబాలో 3 సంబంధాలు చూస్తారు. చదువుని ప్రతి జీవితంలో విశేషముగా 3 సంబంధీకులు తప్పనిసరి, కానీ 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి, ఇది 3 కాలాల చదువు. త్రికాలదర్శిగా అయ్యే చదువు. చదువును సంపాదనకు ఆధారము అని అంటారు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మొత్తము విశ్వములో చూడండి, అన్నిటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవి అని గాయనము ఉంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి. ఇప్పుడు స్వరాజ్యము ఉంది. మీరు రాజయోగి, స్వరాజ్య అధికారులు మరియు భవిష్య రాజ్య భాగ్యమైతే అవినాశిగా ఉండనే ఉంటుంది. దీనికంటే పెద్ద పదవి ఇంకేది ఉండదు. టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి. ఇలా శిక్షకుని సంబంధము బ్రాహ్మణ జీవితంలో తప్ప మరెవ్వరికి ఇంతవరకు లేదు, ఉండదు కూడా. అలాగే సద్గురువు సంబంధము, సద్గురు ద్వారా శ్రీమతము లభిస్తుంది. ఈ శ్రీమతము యొక్క గాయనము ఈ రోజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంది. మన ప్రతి అడుగు ఏ ఆధారముతో పడుతుంది? శ్రీమతము ఆధారముతో ప్రతి ఈ రోజుకు శ్రీమతము ఆధారముతో ప్రతి అడుగు పడుతుంది అని మీరు నిశ్చయముతో అంటారు. కావున చెక్ చేసుకోండి, ప్రతి అడుగు శ్రీమతము అనుసారంగా నడుస్తుందా? భాగ్యమైతే ప్రాప్తించింది, కానీ ఆ భాగ్యము ప్రాప్తించింది అన్నది జీవితంలో అనుభవం అవుతుందా? ప్రతి అడుగు శ్రీమతము అనుసారముగా ఉందా, లేక అప్పుడప్పుడు మన్మతము లేక పరమతము అనేవి కలిసిపోవటం లేదు కదా? దీని పరిశీలన ఎలా అంటే, ఒకవేళ అడుగు శ్రీమతము అనుసారముగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిన అనుభవము ఉంటుంది. అడుగు శ్రీమతము అనుసారముగా ఉన్నట్లయితే సఫలత సహజముగా లభిస్తుంది. అలాగే సద్గురువు ద్వారా వరదానాల గని ప్రాప్తిస్తుంది. వరదానము ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే, ఎక్కడైతే వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధములో శ్రేష్ఠ మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. మరియు విశేషత ఏమిటంటే, ఇది సహజ మార్గము. ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నప్పుడు ఒక్కరిని గుర్తు చేయటము సహజము. ముగ్గురిని వేరువేరుగా గుర్తు చేయాల్సిన అవసరము లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు.
ఇది సహజము, ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి కనుక భాగ్య సితారలు మెరుస్తున్నాయి. ఎందుకంటే బాబా ద్వారానైతే సర్వులకు ప్రాప్తులు లభించాయి. माता पिता सद्गुरु सखा तुम ఓం శాంతి. నా సంకల్పాలన్నిటినీ పోగు చేసి నేను శాంత స్వరూప ఆత్మను అన్న ఈ సంకల్పాన్ని సృష్టించుకుని స్థిరంగా and create loveful remembrance of Baba. బాబా ఒక ప్రేమపూర్వకమైన స్మృతి, బాబా కోసమని స్మృతిలో ఉండండి. Baba is Almighty. బాబా సర్వశక్తివంతులు, ఆల్మైటీ. So Baba's love బాబా యొక్క ప్రేమ warmth of Baba's love బాబా యొక్క ఆ ప్రేమ it heals the soul ఆత్మకి and makes it full. ఆత్మని స్వస్థపరిచి సంతృప్తపరుస్తుంది. Baba's love బాబా యొక్క ప్రేమ makes me loving, నన్ను ప్రేమ స్వరూపునిగా makes me చేస్తుంది, loveful. ప్రేమపూర్వకంగా చేస్తుంది. The vibrations of Baba's love బాబా ప్రేమ యొక్క వైబ్రేషన్లు అంటే ప్రకంపనాలు also touches the hearts of others. ఇతరుల హృదయాలను స్పందింపచేస్తుంది.
Baba's rays of light బాబా యొక్క జ్యోతి కిరణాలు Baba's rays of all powers బాబా యొక్క అన్ని శక్తుల కిరణాలు makes the soul Master Almighty. ఆత్మను మాస్టర్ ఆల్మైటీగా పరివర్తన చేస్తుంది. Constant victorious. నిరంతరం విజయీ స్వరూపులుగా చేస్తుంది. Stay very stable. స్థిరంగా ఉండండి. Shanti. ఓం శాంతి. ओम शांति अव्यक्ति ఓం परिवार में శాంతి. आपका అవ్యక్తి स्वागत పరివారానికి है। మీకు आज का दिन స్వాగతము. ఇవాళ 28 28వ రోజు अपनी తమ శక్తిశాలి మనస్సు ద్వారా सकाश సకాష్ देने ఇచ్చే की సేవను सेवा करो। చేయండి. आज का ఇవాల్టి विषय है విషయము मन మన్మనా मंत्र భవ के मंत्र की మంత్రము యొక్క ప్రాక్టికల్ ధారణ. अव्यक्ति అవ్యక్త సిగ్నల్ मन మనస్సు बुद्धि को బుద్ధిని एकाग्र ఏకాగ్రం करने के लिए చేసేందుకు मन మన్మనాభవ్ के మంత్రాన్ని मंत्र को సదా స్మృతిలో स्मृति में ఉంచుకోండి. मन మన్మనాభవ के మంత్రము मंत्र की యొక్క practical ప్రాక్టికల్ धारणा से ధారణతో पहला మొదటి नंबर आ నంబరులోకి सकते हो। రాగలరు. मन మనసు की యొక్క एकाग्रता ఏకాగ్రత अर्थात అనగా एक की ఒక్కరి याद में స్మృతిలో रहना, ఉండటము, एकाग्र ఏకాగ్రము होना, అవ్వటము, यही ఇదే एकांत है। ఏకాంతము. जब सर्व ఎప్పుడైతే आकर्षणों సర్వ के ఆకర్షణల वाइब्रेशन से వైబ్రేషన్స్ నుండి अंतर्मुख అంతర్ముఖులుగా बनेंगे, అవుతారో तब मनसा అప్పుడు द्वारा మనసు ద్వారా पूरे विश्व పూర్తి को విశ్వానికి सकाश देने సకాష్ की ఇచ్చే सेवा कर సేవను सकेंगे। గలుగుతారు. अभी हम ఇప్పుడు मोहिनी మనం दीदी से మొయిని దిది सुनेंगे। నుంచి విందాము. Om Shanti. ఓం శాంతి. वर्तमान समय की परिस्थितियां వర్తమాన సమయంలోని उन పరిస్థితులు, परिस्थितियों का मन की ఆ स्थिति పరిస్థితుల प्रभाव। మన మనసు పైన ప్రభావము कई बार आप महसूस చాలా करते సార్లు होंगे మీకు అనుభూతి అవుతూ कि ఉంటుంది. मन एकाग्र नहीं మనసు होता ఏకాగ్రం ఉండదు, या सिर्फ एक లేదా बाप की यादें ఒక్క उनमें బాబాయ్ होती యొక్క हैं। స్మృతి దానిలో ఉండలేకపోతారు.
अंदर से లోపల నుంచి किसी भी प्रकार का ఏదో రకమైన ఏదైనా कई ఏది प्रकार ఒక के चिंतन चलते రకరకాల हैं। చింతన నడుస్తుంది. हम लोगों को मालूम नहीं మనకి पड़ता है, पर తెలియదు. కానీ जब एकाग्रता नहीं ఎప్పుడైతే होती, एक की ఏకాగ్రత याद नहीं ఉండదో, होती है, ఒకరి స్మృతి ఉండదో, तो थोड़ा देखते हैं कि क्या కొంచెము कारण है। చూస్తాం. దానికి కారణం ఏమిటి అని तो अगर చూసుకుంటారు. कोई भी बात दिल ఏ को लगी విషయము हुई है, హృదయంకి ఆకట్టుకుని या कोई ఉంటే, समाचार అది सुनते हैं, ఏ कोई సమాచారం परिस्थिति విన్నది, आती है, ఏదో పరిస్థితి వచ్చినా तो उसको सामना तो कर దానిని लेते हैं, ఎదుర్కొనే ఉంటారు. लेकिन अंदर में कुछ కానీ ना कुछ उसका లోపల प्रभाव ఏదో ఒక దాని ప్రభావం तो ఉంటుంది. प्रभाव के कारण क्या ప్రభావ है, కారణంగా चिंतन चलता है, ప్రభావం थोड़ा కారణము చింతన सूक्ष्म में, నడుస్తుంది. చాలా సూక్ష్మంగా చింతన क्योंकि चित्त నడుస్తుంది. पे लगी हुई है ना ఎందుకంటే बात। చిత్తు పైన तो जो ఉంది बात కదా चित्त విషయము, पर है, అదంటే ఆహ్, तो उसका चिंतन తాక్కుని तो ఉంది కదా. चलता ही है। చిత్తు పైన तो ఉన్నప్పుడు इसमें చింతన काफ़ी నడుస్తుంది. దీనిలో చాలా ज्ञान का मनन, జ్ఞానం యొక్క మననం, एक होता है मनन, दूसरा ఒకటి होता है मंथन। మననము, ఇంకోటి మంథన. मनन से गहराई में మనన్ जाते తోటి हैं, లోతుల్లోకి వెళ్తారు. मंथन से మంథన్ తోటి उसका सार దాని निकालते యొక్క हैं। సారము తీసుకుంటారు. तो बाबा ने इसलिए ही पहले బాబా ज्ञान दिया అంటే ముందు జ్ఞానం और ఎందుకు फिर योग। ఏంటి, అందుకని బాబా ముందు दो तीन दिन జ్ఞానం ఇచ్చి पहले తర్వాత हम कहते యోగము. थे कि 2-3 जितना बाबा రోజుల को కిందట బాబా पहचानेंगे, ఎంతగా नहीं तो గుర్తించగలిగితే, बाबा कहता है कोटों బాబా में कोई అంటారు, मुझे पहचानते हैं, కోట్లలో जो కొంతమంది मैं నన్ను हूँ जैसा हूँ। గుర్తిస్తారు. నేను ఎలా ఉన్నానో అలాగా और గుర్తించగలుగుతారు. उसमें हर एक का దానిలో ప్రతి ఒక్కళ్ళ बाबा के प्रति स्नेह, బాబా निश्चय ప్రతి స్నేహము, और उसका నిశ్చయము, फिर बल, దాని वो తర్వాత अलग अलग होता బలము, है। ఇవి వేరు వేరుగా ఉంటుంది. पर जीवन కానీ में कई तरह के జీవితంలో अनुभव చాలా बन రకాల हो అనుభవములు भी रहे हैं। అవుతాయి, అవుతూ ఉన్నాయి उन కూడాను. अनुभवों को ఆ अगर हम पार అనుభవాలను करके మనము आगे बढ़ पाए, దాటగలిగితే, ముందుకు किसी भी వెళ్ళగలిగితే, अनुभवों के ఏ कारण అనుభవం కారణంగా అయినా बड़ा सूक्ष्म में చాలా आजकल సూక్ష్మంగా ఈ మధ్యకాలము चिंता भी होती है, भय చింత भी होता అవుతుంది, है, భయము కూడా ఉంటుంది. भविष्य का भी ख्याल रहता భవిష్యత్తు है, యొక్క అదేంటి क्या होगा ఆందోళన कैसे ఉంటుంది. होगा। ఏమవుతుంది, ఎలా तो वो అవుతుంది. जब चल पड़ता అది है, ఎప్పుడైతే तो నడవడం अपनी మొదలవుతే, स्थिति దానితోటి మన స్థితి स्थिर नहीं रहती, స్థిరంగా वो ఉండదు, एकाग्रता नहीं रहती। ఏకాగ్రత ఉండదు. तो ये तो ఇదైతే परिस्थितियों का प्रभाव कहो। పరిస్థితుల ప్రభావం అనుకోండి. सारे संसार में आज क्या है, మొత్తం ప్రపంచంలో डर है, ఇప్పుడు दुख ఏముంది, है, భయం अशांति है, ఉంది, దుఃఖం ఉంది, मतभेद అశాంతి है, ఉంది, మతభేదాలు ఉన్నాయి, हिंसा है। హింస ఉంది. तो वो चारों तरफ का అన్ని वातावरण जो है, నలువైపులా ఉన్న వాతావరణము ఏదైతే उससे ఉందో, अपने को जितना हम దానితోటి మనకి ఎంత सेफ रखने కుదిరితే के लिए సేఫ్ రక్షించుకోగలిగితే, ज्ञान సేఫ్ का ఉంచుకోగలిగితే, मनन चिंतन జ్ఞానం संग యొక్క మననము, वातावरण సంగము, వాతావరణము जितना भी हो सके ఎంత अपने ఎంత आसपास का అవుతే, वातावరణం మన చుట్టూ ఉన్న ज्ञान युक्त వాతావరణము रख के, स्नेह యుక్తంగా का रख के, ఉంచుకుని, స్నేహంది ఉంచుకుని, जो बाबा ने संडे को బాబా कहा అదేంటి ఈ ఆదివారం చెప్పారు కదా, अलौकिक बने, सब कुछ అలౌకికం अलौकिक बने। చేసుకోండి. అంత అలౌకికంగా और जितना మార్చుకోండి. अलौकिक होगा ఎంత उतना అలౌకికం అవుతే అంత बाबा की भी याद బాబాయ్ रहेगी। యొక్క స్మృతి కూడా आज तो ఉంటుంది. बाबा फिर से ఇవాళైతే బాబా మళ్ళీ इशारा दे रहे हैं कि ఇషారా मन मना ఇస్తున్నారు. भाव, మన్మనాభవ मन మంత్రము को యొక్క ప్రాక్టికల్ मुझ ధారణ. ऊपर स्थिर करो। మనసుని నా పైన हम लोग कहते हैं इसको टिकाओ, పరచుకోండి. मतलब इधर उधर न అంటే जाने दो। అక్కడికి तो मन వెళ్ళకూడదు. बुद्धि की మ- एकाग्रता, మనసు బుద్ధిని मन ఏకాగ్రం और बुद्धि, చేసేందుకు మన్మనాభవ్. कभी बुद्धि इधर उधर भागता కొన్నిసార్లు है, బుద్ధి అక్కడికి పరిగెత్తుతూ ఉంటుంది और కదా. नहीं तो एक सेवा भी లేకపోతే बहाना ఒక मिल సేవ जाता है। కూడా ఒక సాకు కింద तो बुद्धि దొరుకుతుంది. जाती है बहुत, బుద్ధి అక్కడికి వెళ్తుంది. तो सेवा का सोच रहे हैं। సేవ గురించి तो सेवा की ఆలోచిస్తుంటాము. प्लानिंग కానీ करते మన हैं। సేవ యొక్క तो ప్లానింగ్ याद చేస్తారు. नहीं కానీ స్మృతి లేకపోతే तो सेवा क्या होगी। సేవ ఏమవుతుంది మళ్ళీ. तो इसलिए हम అందుకని लोग जब नए नए आए, మేము दीदी కొత్తలో मनमोहिनी వచ్చినప్పుడు बहुत దీది कहती, మన్మోహిని ఎప్పుడు अरे दीदी చెప్పేవారు, सेवा के ही तो ఇదేంటి संकल्प आते हैं। సేవ बोला యొక్క वो याद సంకల్పాలే नहीं है, వస్తాయి అంటే అది స్మృతి కాదు, याद तो అది याद ही యాద్ होती కాదు. है। యాదైతే యాదే इसलिए उसका भी అవుతుంది. टाइम रखना पड़ता అందుకని है बुद्धि के దానికోసం लिए, సమయం పెట్టాల్సి कि ఉంటుంది, బుద్ధి कितना किस కోసము. समय सेवा का ఎంత सोचना है। ये नहीं అదేంటి कि ఎంత సమయము సేవ रात గురించి दिन सेवा का ఆలోచించాలి, ही चलता रहे। రోజంతా సేవ बाबा గురించి कहते हैं ఆలోచించడం అని कि కాదు. मन बुद्धि को బాబా అంటారు, एकाग्र करने మనసు के लिए బుద్ధిని ఏకాగ్రం చేసేందుకు
मन मना भव के మన్మనాభవ मंत्र మంత్రాన్ని సదా सदा స్మృతిలో मन मना ఉంచుకోండి. भव के मंत्र को सदा स्मृति में रखो। एक మన్మన सदा होता है, एक భవనం यदा ఒకటి कदा సదా होता है। ఉంటుంది, ఇంకోటి యథా कई కదా घंटे ఉంటుంది. निकल जाएंगे फिर నేను आएगा ఎన్నో గంటలు వెళ్ళిపోతూ तो ఉంటాయి. भूल ही गया, बाबा అదేంటే ने भूल गया। మర్చిపోతాము, బాబాని మర్చిపోయాము అనుకుంటారు. एक बहुत अच्छी ఒక क्लास పెద్ద सुन रहे మంచి थे आज క్లాస్ राजू వింటూ भाई, ఇవాళ अपना अनुभव రాజుబాయిది सुना रहे थे। తమ అనుభవాన్ని వినిపించారు. बता रहे थे उनकी చెప్తున్నారు पालना दादियों से వాళ్ళ हुई तो दादी పాలన ने कहा రాజుబాయి एक పాలన साथ लगा, దాదీలతోటి ఎప్పుడు ఏదైనా అయినప్పుడు दादी देखो आपके దాది शुद्ध చూడండి संकल्प से ये सब हो रहा है। శుద్ధ సంకల్పంతో मेरा नहीं ఇవన్నీ बाबा అవుతున్నాయంటే की, నాది కాదు బాబాది అని అనేవారు దాది. मेरा नहीं बाबा की। నాది కాదు तो బాబాది. फिर उन्होंने ఎప్పుడు ये नहीं కూడా कहा हमारे ఇదేంటి शुभ संकल्प నా से हो रहा है। శుభ సంకల్పాల बहुत నడుస్తున్నాయి अच्छा అని आपने చెప్పి ఇప్పుడు अनुभव అనలేదు. क्लास बहुत अच्छी थी, చాలా చాలా మంచిగా क्योंकि वो అనిపించింది అనుభవం క్లాస్. भाई सारा दिन मुरली ఏంటి రాజుభాయ్ ఈ మొత్తం अव्यक्त మురళి इशारे भी आजकल అవ్యక్త उनकी సిగ్నల్ కూడా तरफ से आते हैं, అదేంటి వాళ్ళ వైపు तो నుంచి काफी తమ उनका వైపు వస్తాయి. मनन चिंतन చాలా शुरू से మనన ही चलता చింతన है। ముందు నుంచి నడుస్తుంది. तो बाबा कहते हैं బాబా कि అంటారు मन मना भाव के మన్మనాభవ मंत्र की మంత్రము యొక్క प्रैक्टिकल धारणा, ప్రాక్టికల్ ధారణతో विचार करना होगा वो क्या होती है। విచారణ చేయాల్సి कि ఉంటుంది. అది धारणा ఏంటి से ఏంటి पहला नंबर आ ధారణతోటి सकते हो। ధారణతో మొదటి నంబర్లోకి రాగలరు. बाबा బాబా सब कुछ बाबा का, అన్ని बाबा काम करा బాబావి, रहा है। బాబా చేయిస్తున్నారు. सारा दिन जैसे మొత్తం రోజంతా बाबा కూడా ने ఒక్క బాబాని गुरुवार ఏంటి को बाबा ने कहा ना, గురువారం प्रेजेंस నాడు బాబా बहुत చెప్పారు కదా, ज्यादा करो बाबा की। ఎక్కువగా బాబాని ప్రెజెన్స్ ని ఎక్కువ बाबा की చేసుకోండి. प्रेजेंस से सब బాబా कुछ అదేంటి होता ఇక్కడ है చుట్టూ भाई। ఉన్నారు అన్న तो ఏంటి बाबा అన్న कहते దాంతోటే हैं అవుతుంది कि కదా. मन की బాబా అంటారు एकाग्रता మనసు యొక్క अर्थात एक ఏకాగ్రత की याद అనగా में ఒక్కరి रहना స్మృతిలో ఉండటము, और एकाग्र होना ఏకాగ్రము ही एकांत అవ్వటము, है। ఇదే ఏకాంతము. एक के अंत में जाते हैं ఒకరి అంతములకి వెళ్ళడము. बाबा सागर है, బాబా सोचते సాగరము सोचते ఆలోచిస్తూ सागर में ఆలోచిస్తూ समा जाओ। సాగరలో విలీనమైపోండి. तो बाबा कहते हैं जब బాబా అంటారు सर्व ఎప్పుడైతే సర్వ आकर्षणों के ఆకర్షణల वाइब्रेशन వైబ్రేషన్స్ से నుండి అంతర్ముఖులుగా अंतर्मुख అవుతారో, होते हैं। आकर्षण कोई बहुत अच्छी ఆకర్షణ उसके बारे में ఏంటి खींच होती है, पुल होती है। ఏంటి ఒక చాలా ఒక ఆకర్షణ నుంచి కూడా किसी ఒక भी बात से లాగుతున్నట్టుగా पुल नहीं ఉంటుంది. होनी ఏ चाहिए। విషయంలో तो बाबा అలా कहते हैं లాగినట్టుగా कि ఉండకూడదు. जब वो బాబా అంటారు वाइब्रेशन से अंतर्मुख అప్పుడు हो जाएंगे तब मन అటువంటి द्वारा వైబ్రేషన్స్ पूरे నుండి विश्व అంతర్ముఖులుగా की అవుతారో को అప్పుడు सकाश మనసు देने की ద్వారా सेवा పూర్తి कर सकते हैं। విశ్వానికి సకాష్ ఇచ్చే సేవను చేయగలుగుతారు. एक समय आएगा ఒక సమయము వస్తుంది, सारा विश्व रुक మొత్తం जाएगा, విశ్వం అంతా ఆగిపోతుంది, राइट। बहुत कुछ होगा, చాలా అవుతాయి. हमको क्या करना है, మనకేం చేయాలి, మనం विश्व ఏం को చేయాలి, वाइब्रेशन విశ్వానికి देना है। విశ్వంకి వైబ్రేషన్స్ ఇవ్వాలి. बहुत तरह की ఎందుకంటే చాలా परिस्थितियां, రకాల बहुत పరిస్థితులు, तरह के చాలా अंदर రకాల లోపల हलचल के अनुभव, అలజడి యొక్క అనుభవము. क्योंकि उस पर ही ఎందుకంటే पूरी దానిపైనే अपनी एकाग्रता, మన जैसे मैंने ఏకాగ్రత, कहा मनन నేను चिंतन, చెప్పినట్టు మనన చింతన, वातावरण। వాతావరణము. मैं तो कहती हूँ बस నేనంటాను शाम को अगर और कुछ नहीं है సాయంత్రము ఏమీ లేకపోతే 6 साढ़े 6 बजे बाबा के 6, लिए चला 6:30 जाओ। అదేంటి 6, 6:30 గంటలకి అదేంటి బాబా तो सारा పాటలు పెట్టుకోండి. वायुमंडल जो है అప్పుడు వాయుమండలం ఏదైతే जहाँ ఉందో भी हम हैं, ఎక్కడ మనం ఉన్నా కూడా उस वायुमंडल में ఆ వాయుమండలం పైన एकाग्रता भी होगी, ఏకాగ్రత एकांत भी ఉంటుంది, मिलेगा, ఏకాంతం కూడా దొరుకుతుంది. मन भी स्थिर कर మనం सकते हैं। మనసుని కూడా స్థిరం तो देखना చేసుకోగలుగుతారు. पड़ेगा कि कितना చూడాల్సి ఉంటుంది ఎంత अभी रहता है करने के लिए। ఇప్పుడు मैं कभी చేయడానికి कभी ఇంకా ये ఉంటుంది. सोचती हूँ నేను कि కొన్నిసార్లు ఆలోచిస్తాను, जब समय आता है, అయితే సమయం परिस्थिति వచ్చినప్పుడు, होती है, పరిస్థితులు ఉన్నప్పుడు उस समय हमारे ఆ कितना సమయంలో हम स्थिर మనది रहते हैं। ఎంత స్థిరంగా ఉండగలుగుతున్నాము. अंदर ही अंदर थोड़ी లోపలే एंजाइटी దీని होगी, కొంచెము थोड़ा ఒక భయము, थोड़े ఒక थोड़े ख्याल चलते కొంచెం हैं। ఏంటంటే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. तो वो जो याद रहनी ఆ चाहिए, స్మృతి जैसे ఏదైతే ఉండాలో, कल बाबा ने जब कहा నిన్న कृष्ण బాబా राधे చెప్పారు से కదా, अधिक कोई
నేనొక్కరే ఇంక వేరెవరు की याद బాబా करता యొక్క हूँ స్మృతి उसमें యొక్క ఏదీ లేదు దానిలో. तो हर दिन डिफरेंट होता है ప్రతిరోజు వేరువేరుగా ఉంటుంది కదా! पर हमारे ब्रह्मा కానీ बाबा మనం ने మన బ్రహ్మ బాబా तन मन తనువు, संबंध सब మనసు कैसे रखे ఏంటి సంబంధము ఎలా పెట్టుకున్నారు? क्योंकि याद का ఎందుకంటే होना బాబా యొక్క స్మృతి చాలా ఉండింది. कितना भी कुछ होता ఎంత था కూడా అదేంటి बाबा याद ఏమైనా याद में అయినా रहते కూడా थे బాబా స్మృతిలో ఉండేవారు. हम लोगों की याद इंटरवెल మాకు में అయితే होती है మన कई స్మృతి घंटे कई మధ్య घंटे మధ్యలో में ఉంటుంది ओ కదా! अरे बाबा కొన్నిసార్లు को కొన్ని तो याद గంటలు किया ఉంటది. नहीं అది నేను బాబాని స్మృతి చేసుకోలేదు అని అనుకుంటాము. तो कैसे वो मन ఎలాగా मनाभाव అది మన భావ అవ్వాలి. की स्थिति रहे స్థితి ఉండాలి. एकाग्रता तो అది बढ़ानी पड़ेगी अपनी ఏకాగ్రతని పెంచుకోవాల్సి ఉంటుంది. क्योंकि अंदर ही अंदर जो मन ఎందుకంటే भटकता है లోపలే మనసు భ్రమిస్తుంది కదా! तो एकाग्रता बढ़ाने से क्या ఏకాగ్రత है పెంచుకోవడంతోటి कोई भी ఏమవుతుంది? चीज ఏ एकाग्रता से విషయమైనా కూడా सफलता होती ఏకాగ్రత है అదేంటి కారణంగా तो आज సఫలత की అవుతుంది. परिस्थिति వాటి अनुसार बाबा పరిస్థితులు कहते हैं అనుసరంగా मनमना भाव బాబా అంటారు अपनी మన్మనాభవము. एकाग्रता को మన बढ़ाओ అదేంటి అనులో ఉంటూ ओम ఏకాగ్రతాన్ని పెంచుకోండి. ఓం శాంతి. అవ్యక్త మురళి రివిజన్ 1969 నుంచి నడిచిన శ్రీ అవ్యక్త మురళి రివిజన్. జ్ఞాన జ్ఞానరత్నాలు, స్నేహ ముత్యాలు. మోతి అవ్యక్తవాణి అవ్యక్తవాణి తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి 9, 1975. ఆధ్యాత్మిక శక్తి ద్వారా విశ్వ పరివర్తన ఎలాగా? రెండో విషయము ఈ స్మృతిలో పెట్టుకోండి. ఇది ఈ విశ్వ పరివర్తన యొక్క కార్యము ఎన్నిసార్లు చేశారు? అన్గినత్ అంటే ఎన్నో ఎన్నో సార్లు చేశారు. ఇదైతే పక్కా ఉంది కదా! తండ్రితో పాటు నేను కూడా ప్రతిసారి నిమిత్తం అయ్యాను. ఎప్పుడైతే ఎన్నో సార్లు మీ యొక్క విషయము అయినప్పుడు అది కష్టం అనిపిస్తుందా? కష్టం అనిపించగలుగుతుందా? చాలా పాత విషయాన్ని ఒక నిమిత్తులు అయ్యి రిపీట్ చేస్తున్నారు. రిపీట్ చేయడము సహజం అవుతుంది కదా! లేదా కష్టం అనిపిస్తుందా? ఇది ఇక్కడ కూడా స్మృతిలో ఉండాలి. ఏదైనా కొంచెమైనా కష్టము కానీ కష్టం యొక్క సంకల్పం వస్తే ఇక్కడ ధైర్యం యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. దాని తర్వాత అనేక సార్లు ఎన్నో సార్లు చేసిన విషయాన్ని స్మృతి లోకి రావడం తోటి సమర్థి వచ్చేస్తుంది. ఈ యొక్క వరదానము ఎల్లప్పుడూ స్మృతిలో పెట్టుకోండి. నేను బాబా సమానంగా శక్తి యొక్క స్వరూపాన్ని అంటే నేను శక్తి స్వరూపని సంబంధము ఉన్న కారణంగా ఇక్కడ దాకా రాగలుగుతారు. కానీ ఇప్పుడు బాబా యొక్క స్నేహము, బాబా యొక్క కార్యము తోటి స్నేహము మరియు బాబా ద్వారా దొరికిన జ్ఞానము ద్వారా స్నేహము, ఈ మూడు విషయాల యొక్క బ్యాలెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ లో బాబా యొక్క స్నేహము ఎక్కువ ఉంది. మిగతా వాటిలో కొంచెము తేలికగా ఉంది. జ్ఞానముతోటి శక్తి వస్తుంది. ఒక్కొక్క వర్షన పదం పత్తి చేసేది చేస్తుంది. ఇంత మహత్వం పెట్టుకుని ఆ వర్షన్స్ ని ధారణ చేసుకోండి. అప్పుడు మహత్వము తోటి స్నేహము అవుతుంది. మిగతా మురళి రేపు విందాము. ఓం శాంతి.